వెల్కమ్ టు విందు భోజనం. ఇడ్లీ, దోశ, అన్నంలోకి తినే కరివేపాకు పొడి చేసుకునే విధానం. ఫస్ట్ ఈ స్పూన్ తోటి ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ స్పూన్ తోటే అన్ని మెజర్మెంట్స్ మీరు చూసుకోండి. ఈ స్పూన్ తోనే 3 స్పూన్ల శనగపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ శనగపప్పుని నూనెలో దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉండే అరోమా మనము ఫీల్ అవుతాము. శనగపప్పు వేగిన తర్వాత 4 స్పూన్ల మినప్పప్పుని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 20 నుంచి 30 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉండి కరివేపాకు పొడి అన్నంలోకి బాగుంటుంది. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా వేయించుకున్న తర్వాత 3 పిడికిళ్ళు కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు మొత్తం బాగా చిటపటారిన తర్వాత ఈ ఆకు కూడా ఇట్లా తుంచితే బాగా తునగాలి. ఇది కాకపోతే మనకి ఇంకా పచ్చిగా తెలుస్తుంది. ఇంకా బాగా వేయించుకోవాలి. అది ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూసారా, అది క్రిస్పీగా అయ్యింది. ఈ స్టేజ్లో ఈ సైజు చింతపండుని వేసుకొని అదే స్పూన్తో ఒక స్పూను జీలకర్రని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ మిశ్రమం మొత్తాన్ని పౌడర్ చేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఉప్పుని వేసుకొని పౌడర్ చేసుకోవాలంటే టేస్టీ కరివేపాకు పొడి రెడీ అవుతుంది. అంతే, రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అవుతుంది. ఇది గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ అవుతుంది.